ఎస్పెషల్లీ నేను ముస్లింల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. జాతీయ పతాకానికి సల్యూట్ చేయరు. ముస్లింలకు అభ్యంతరం ఏంటంటే వందే మాత్రం మేము పాడము అంటారు. ఖురాన్లో చాలా స్పష్టంగా దేవుడు చెప్తాడు, భారత్ మాతాకి జై అని అంటలేదు. మీలాంటి పెద్దలు ఏం చేస్తున్నారు? భారత్ మాతకి జై అని అనకూడదు. మాత అని ఎవరినంటారు? అసలు కన్న తల్లిని కాక మరొకరిని ఎవరినైనా తల్లి అనొచ్చు. అసలు జై శ్రీరామ్ అనేది కూడా ఈరోజు డిస్ప్యూటెడ్గా ఉంది. హిందువులపై దాడులు జరుగుతున్నప్పుడు కొంతమంది నాయకులు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు. ఒక ముస్లిము ఏదైనా చేయాలి అని అంటే అతడు ఖురాన్ ప్రమాణం కోరుకుంటాడు. ఓవైసీ లాంటి వ్యక్తులు ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక క్రికెటర్ని ఆయనను పంపించేస్తే ఆయన గొంతు దించుకునేలా అడుస్తున్నాడు. ఖురాన్ చదువుకున్నటువంటి వ్యక్తి హింసనే ప్రోత్సహించాలనా? ఇది రాజకీయం అయిపోయింది. ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని కూడా పాటించాల్సిన అవసరం. ఇది తప్పండి, ఖండిస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఒక నికార్సైన ముస్లింగా ఆచరించకూడని, మాకు విధులు వచ్చినప్పుడు మాత్రమే ఖురాన్ గుర్తొస్తుంది, హక్కులు వచ్చినప్పుడు మాత్రం ఖురాన్ గుర్తురాదు. ఏదైనా మనం వ్యతిరేకిస్తున్నాము అంటే నిరాధారంగా వ్యతిరేకించకూడదు. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ, ముస్లిం నాయకులకు, ముస్లిం పండితులకు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ఖురాన్ హదీస్ స్టూడెంట్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, సంఘంలో అల్లర్ను సృష్టించే వారి కాళ్ళు చేతులను అభిముఖంగా నరకాలి, వారిని వధించాలి, వారిని దేశ బహిష్కరణ చేయాలి. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.